హాయ్ వ్యూవర్స్, నిన్న వైజాగ్లో ఆర్కే బీచ్ దగ్గర ఫ్లోటింగ్ బీచ్ కొట్టుకుపోయింది. ముందు రోజే ఓపెన్ చేశారు, ఒక రోజు కూడా గడవక ముందే ఈ ఫ్లోటింగ్ బీచ్ కొట్టుకుపోయింది అన్నటువంటి వార్తలు అన్ని ఛానల్స్లో, వెబ్సైట్లలో, సోషల్ మీడియాలో మొత్తం వచ్చింది. ఆ మూమెంట్లో అంతా మాట్లాడింది ఏంటి? ఇదే వైజాగ్లో లాస్ట్ ఇయర్ బస్ బే ఒకటి ఈయన ఓపెన్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అబ్బాయి ఓపెన్ చేసిన బస్ బే కూలిపోయింది. బాబాయ్ దట్ మీన్స్ వైవి సుబ్బారెడ్డి ప్రారంభం చేసినటువంటి ఈ ఫ్లోటింగ్ బీచ్ కొట్టుకుపోయింది. సో వీళ్ళకి కనీసం బస్ షెల్టర్లు, ఈ చిన్నపాటి ఫ్లోటింగ్ బ్రిడ్జ్లు ఇవి సరిగా నిర్మాణం చేయటమే రాదు, వీరు మరలా 3 రాజధానులు కడతారంటని చెప్పేసి చాలామంది వెటకారంగా మాట్లాడారు. అదే నిజరా బాబు అన్నట్టు కూడా మాట్లాడుకోవచ్చు. ఇటువంటి మూమెంట్లో మరి నిన్న నైట్ చెప్పారో ఈరోజు మార్నింగ్ చెప్పారో తెలియదు, కానీ ఇప్పుడు ఒక న్యూస్ చూసా. అదేంటి? ఈ వైజాగ్ మెట్రో రీజన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి ఎవరైతే ఉన్న కమిషనర్గా, ఐ థింక్ ఆయన కలెక్టర్ కూడా అనుకుంటా, మల్లికార్జున్, ఆయన ఏమన్నారు? లేదు అవన్నీ అవాస్తవాలు, దుష్ప్రచారం. ఎందుకు? ఇది మాక్ డ్రిల్, ట్రయల్ రన్. అర్థం కాలేదు సార్, మళ్ళీ చెప్పండి అని అనుకున్నట్టయితే మనం క్లియర్గా చెప్పాడు. ఏమని? ఇది అలల తాకిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ రకంగా టీ పాయింట్ మేమే మెయిన్ బ్రిడ్జ్ నుంచి విడదీసి దూరంగా యాంకర్లో ఉన్నటువంటి చోట దానిని ఉంచుతాం. అప్పుడు ఈ గ్యాప్లో అలల తాకిడి ఎలా ఉంది, ఏంటి, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఉండిద్దా లేదా, ఇవన్నీ మేము చెక్ చేస్తాం. ట్రయల్ రన్ ఇది, మాక్ డ్రిల్ ఇది. భలే వాళ్ళేనే, అది కొట్టుకుపోలా, అదంతా దుష్ప్రచారం అన్నారు. దాంతో జనాలు వినేవాడు వీపీ అయితే చెప్పేవాడు వైసీపీ, ఇదే కదా అన్నారు. వీపీ అంటే మీరు వేరే అర్థాలు తీసుకోవద్దు, నేను ఎండింగ్లో చెప్తాను వీపీ అంటే అర్థం ఏంటో. మరి వైసీపీ అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ షార్ట్ కట్ మేబీ అయి ఉండొచ్చు. అయితే ఇక్కడ రాజకీయ నాయకులకు సంబంధించి ఆ ప్రస్తావన లేదన్నప్పుడు, ఆ ప్రభుత్వానికి సంబంధించి ప్రస్తావన అన్నప్పుడు ఇక మీరే ఆలోచించండి. ఎందుకంటే ఖచ్చితంగా మన జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మధ్య చెప్పినట్టు ఒక మాటను మనం గుర్తెచ్చుకోవాలి. ఏమని? పేపర్లలో లేదా ఛానల్స్లో మన ప్రభుత్వం మీద గనక ఎవరన్నా గనక ఏదన్నా గనక తేడా గనక మాట్లాడినా, అసత్య ప్రచారం చేసినా, లేదా మనకి తలవంపులు తెచ్చేలాగా అవతల వాళ్ళు ఏదైనా గట్టి ఇది చేసినా, కలెక్టర్లు మీరు ఊరుకోవద్దు, ఐఏఎస్లు ఐపీఎస్లు మీరు వెనక తగ్గొద్దు, ప్రెస్ మీట్ పెట్టి మరి వాళ్ళని తిట్టండి. ఇది ఒక ముఖ్యమంత్రి ఆనాడు ఈ ఐఏఎస్లు చెప్పినటువంటి మాట. ప్రెస్ మీట్ పెట్టి మరి ఏం చేయాలి? తిట్టాలట. సో అలాంటప్పుడు ఈ ప్రభుత్వంలో ఎవరైతే భాగమై ఉన్నారో ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళంతా కూడా వైసీపీ అంటే మనం అనుకోలేదు, ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్. సో అలాంటప్పుడు మరి ఈయన చెప్పింది నిజమా అబద్ధం చెక్ చేస్తే ఎక్కడ కూడా ఆయన చెప్పింది ఇక్కడ టాలీ అవటంలా. ఎందుకు? ఆల్రెడీ సుబ్బారెడ్డి గారు గుడ్డు మంత్రి, పాపం గుడ్డుబెట్టి అమర్నాథ్, ఆయన ఎప్పుడైతే కోడి గుడ్డు పెట్టిందో గుడ్డు పొదగాలి, పొదిగిన తర్వాత పిల్ల అవ్వాలి, అది ఎతగాలి అని ఎప్పుడైతే అన్నాడు అంతా కూడా ఆయన గుడ్డు మంత్రి అంటూ ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా వాళ్ళు ప్రారంభోత్సవం చేశారు అండ్ లైఫ్ జాకెట్లు వేసుకొని మరి ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద సముద్రం లోపలికి వెళ్ళారు. ఇది ఇక వైజాగ్కి మణిహారం అన్నారు, టూరిజంకి మేము ప్రోత్సాహం ఇస్తున్నామన్నారు, ఇక అద్భుతంగా దీన్ని డెవలప్ చేస్తున్నామంటున్నారు. మరి ఇన్ని చెప్పినప్పుడు అగైన్ మరలా ట్రయల్ రన్ నిర్వహిస్తున్నాం, ఇంకా మేము టూరిస్టులు ఇంకా అలౌ చేయటం లేదు, ఇవన్నీ చదవటం అంటే ఏంటి అన్నది ఒకసారి మీరు ఆలోచించుకోండి. సో నేను ఇదే కంక్లూడ్ చేస్తున్నాను సింపుల్గా. చిన్న డిస్టర్బెన్స్ వస్తూ ఉంది, ఏదో పూజ చేస్తున్నట్టుగా ఉన్నారు. సో మెయిన్గా ఏంటంటే ఈ బ్రిడ్జికి సంబంధించి స్పష్టంగా అంతా కూడా అనుకున్నది ఇంకేముంది, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అంతా అని చెప్పేసి అనుకున్నారు. ఎందుకు? వాళ్ళు ప్రారంభోత్సవం చేశారు కాబట్టి. 1 డేలోనే ఈ టీ పాయింట్ అన్నది ఏదైతే వ్యూ పాయింట్ అది కొట్టుకుపోతే జనాలంతా కూడా భయపడిపోయారు. వామ్మో పెను ప్రమాదం తప్పింది ఆ క్షణంలో, ఆ సమయంలో ఎవరూ లేరురా బాబు అని. కానీ వీళ్ళు చెప్తుందంటే లేదు ఎవరూ లేరు కాబట్టి కదే బాబు, మేమే దాన్ని విడదీసి చూసామని చెప్పేసి వీళ్ళు అంటూ ఉన్నారు. 1,80,00,000 1,70,00,000 సమ్మెంతో అది. ఆల్రెడీ ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జికి సంబంధించి వేరే చోట పెడదామని వీళ్ళు అనుకుంటే ముందు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాల. దాంతో ఆర్కే బీచ్లో పెట్టారు. ఆర్కే బీచ్లో పెట్టినప్పుడు కూడా చాలా మంది చెప్పింది కూడా అదే అనమాట. ఏది ఎక్స్పర్ట్స్ కూడా కరెక్ట్ కాదండి, పెట్టొద్దండి, ఇబ్బంది అండి, అనవసరంగా డబ్బులు మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తారో అది నీళ్ళలో పోసినటువంటి అని చెప్పేసి వీళ్ళు వినలేదట. సో చూడండి, వీళ్ళకి ఏది అనిపిస్తే అది చేసేయాలి. అదేమంటే అది బాగుంటే వాళ్ళ క్రెడిట్, బాగోలేదనుకోండి ట్రయల్ రన్, లేదన్నప్పుడు ఇంక వేరేది.
సో ఇందాక అన్నది వీపీ అంటే వాల్యుబుల్ పర్సన్, వినేవాడు వాల్యుబుల్ పర్సన్ అంటే మనకు ఓటేస్తాడు వాడు, సో మనకు చాలా వాల్యుబుల్. సో మరి ఆ వీపీకి మనం చెప్పాలి కదా అన్నట్టుగా ఈ వైసీపీ నాయకులు కానీ ఈ వైసీపీ గవర్నమెంట్లో భాగమైనటువంటి వాళ్ళు కానీ చెప్తారని నా యొక్క ఇంటెన్షన్. ఇప్పుడు అలాగే ఉంది. లేదు నిజంగానే వాళ్ళు చెప్పింది నిజంగానే అయినట్టయితే మేబీ అలాంటప్పుడు ప్రారంభోత్సవం చేయకుండా కదా ఇవన్నీ చేయాల్సింది. వన్స్ ప్రారంభోత్సవం అయిన తర్వాత చేస్తే నాలాంటి సామాన్యుడు మీలాంటి సామాన్యులు ఇలాగే అనుమాన పడతా ఉంటారు, ఏమని ఆల్రెడీ కొట్టుకుపోతే వీళ్ళు కవరింగ్ చేస్తున్నారు అని చెప్పేసి.